రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తెలిపారు. రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలు మోసాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రైతు తన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్కి తీసుకొస్తాడో రిజిస్టర్లో ఎప్పుడు వచ్చింది ఎంటర్ చేసుకొని ఏ రోజు కాంటా చేసిండో కాంటా డేట్ కూడా వేసుకుంటూ ఎగ్జిట్ డేట్ కూడా వేయాలని చెప్పేసి అధికారులకు అందరికీ సూచన చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది దళారులు నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పేసి రూల్ని అతిక్రమించి మధ్యలో దూరి వారు రైతు పండించినటువంటి పంటను సీరియల్ గా కాకుండా మధ్యలో వచ్చేసి ఇటువంటి వెసులుబాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పిదాలు జరగకూడదనే మంచి ఉద్దేశంతో ఈసారి రిజిస్ట్రేషన్ పెట్టడం జరిగింది. మన గూడూరు మండలంలోనే 6 ఐకేపీ సెంటర్లు, ఒక 14 సొసైటీలతో పాటు 5 జీసీసీలను కొత్తగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే